సో చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి తెలంగాణ పీజీ సెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారు. అయితే ఇందుట్లో బెస్ట్ కాలేజెస్ ఏ ఉంటాయి అని చెప్పేసి ఒక 10 కాలేజీలైనా చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. 10 అని కాదు, 15 అని కాదు, 5 కాదు, 7 కాదు. ఓకేనా? దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే ఇప్పుడు ఈ తెలంగాణలో పీఈ సెట్ కౌన్సిలింగ్ ద్వారా ఎంటెక్లు, ఎంఫార్మసీలు ఇవి చేస్తారు. అయితే ఎంటెక్లు చేస్తారు. అయితే ఇక్కడ మీకు చెత్త కాలేజీలన్నీ ఎత్తేసారు. ఇప్పుడు చెప్పబోయే కాలేజీలే మంచి కాలేజీలు, మిగతాయి కాదని మీరు మాత్రం అనుకోవద్దు. ముందుగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, సో ఫస్ట్ది జేఎన్టీహెచ్ యూనివర్సిటీ ఎంటెక్ బాగానే ఉంటుందండి. మీకు 2 ఇయర్స్ కూడా కాలేజీకి వెళ్లాల్సి ఉంటుంది. ఫైనల్ సెమిస్టర్ లో మాత్రం మీకు క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా జాబ్ వస్తే మాత్రం మీరు ఆ జాబ్ చేస్తూ ఆ ప్రాజెక్ట్ వర్క్ అనేది పబ్లిషింగ్ ఇదంతా చేసుకోవచ్చు. లేట్ అయినా ప్రాబ్లం ఉండదు. మీ కంపెనీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే. జేఎన్టీహెచ్ యూనివర్సిటీ బాగానే ఉందండి. ఇక తర్వాత జేఎన్టీహెచ్ రిలేటెడ్ కాలేజెస్ అన్ని కూడా, అంటే యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయి ఇంకా ఉన్నాయి కొన్ని, అవి కూడా బాగానే ఉన్నాయి. ఇక వచ్చేసరికి ఇప్పుడు నేను ఆర్డర్లో చెప్తున్నానని చెప్పేసి ఫస్ట్ ర్యాంక్ జేఎన్టీహెచ్ మిగతా అదని కాదు, మామూలుగా చెప్తున్నా అంతే నెంబరింగ్. ఇక ఉస్మానియా యూనివర్సిటీ కూడా బాగానే ఉందండి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ బాగానే ఉందండి. స్ట్రిక్ట్ గా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా అయితే కాలేజీకి వెళ్లాల్సిందేనండి. ఎంటెక్ కాలేజీకి క్లాస్ వర్క్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. 18 మంది ఉంటారండి ఇంటేక్ ను బట్టి. అసలు ఇంటేక్ 18, 12 కౌన్సిలింగ్ లో, 6 మేనేజ్మెంట్ లో. అది జేఎన్టీహెచ్ అయినా, ఓయూ అయినా, ఏదైనా కానివ్వండి. 18 మంది స్టూడెంట్స్ ఉంటారు. అందులో అన్ని కేటగిరీ వాళ్ళు ఉంటారు. అమ్మాయిలు తక్కువ ఉంటారు, అబ్బాయిలు ఎక్కువ ఉంటారు. ఇది 2. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాకు తెలిసి ఈ గవర్నమెంట్ వాటిల్లో సంబంధించిన ఈ 2 కాలేజీలు. ఇక ఆ తర్వాత 3 డీమ్డ్ టు బి యూనివర్సిటీల గురించి మాట్లాడుకుంటే మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా బాగానే ఉంటుందండి. ఇక దానికి వెళ్ళొచ్చు. ఆ తర్వాత మహేంద్ర టెక్ ఏదైతే ఉందో యూనివర్సిటీ, మహేంద్ర యూనివర్సిటీ, టెక్ కాదు మహేంద్ర యూనివర్సిటీ, అది కూడా బాగానే ఉందండి. మీరు కూడా వాటికి కూడా క్లాస్ వర్క్ కి వెళ్లాల్సి ఉంటుందండి. ఇక తర్వాత వచ్చేసరికి మీకు హైదరాబాద్ లో ఉన్నటువంటి బెస్ట్ కాలేజ్ ఇంకోటి ఉంది, విజ్ఞాన జ్యోతి, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి అని చెప్పేసి ఒకటి ఉంటుంది కుకటపల్లిలో, ఎక్కడో బాచుపల్లిలో. సో అది బాగానే ఉంటుందండి. అది కూడా క్లాస్ వర్క్లకి మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత గోకరాజు, గంగరాజు, అది కూడా బాగానే ఉంటుందండి. దానికి కూడా మీరు వెళ్ళవచ్చు. ఇంకా తర్వాత బీవీఆర్ ఐటీ అని ఒకటి ఉందండి నర్సాపూరు, అది కూడా నెంబర్ 1 ఉంది. రీసెర్చ్ అన్ని కూడా రియల్ టైం నాలెడ్జ్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు ఇవ్వటం అయితే జరుగుతూ ఉందండి. ఇంకా తర్వాత సిఎంఆర్ కాలేజ్ అని, సివిఎస్ఆర్ కాలేజ్ అని, అవి కూడా బాగానే ఉన్నాయండి. ఇంకా ఇవి మామూలుగా మాట్లాడుకుంటే, ఇంకా నేనేమైనా మిస్ చేస్తుంటే నేను చెప్పలేను. నాకు తెలిసినంత వరకు ఈ బాగానే ఉన్నాయి. ఇక అటానమస్ కాలేజీలు పరంగా చూసుకుంటే, ఇక అటానమస్లు పాతవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా, ఇందుట్లో మీకు సిబిఐటి చెప్పలేదని మళ్ళీ అది మంచిది కాదు అనుకోవద్దు. సిబిఐటి కూడా బెస్ట్ కాలేజేనండి. అది కూడా అది హైదరాబాద్ వరకు నేను చెప్పాను. ఇప్పుడు ఇక వరంగల్, ఖమ్మము ఇలా ఉంటాయి కదా. సో వాటిల్లో పాతప్పుడు నుంచి అటానమస్లు ఉన్నవి బాగానే ఉంటాయి. అయితే వరంగల్లో వచ్చేసరికి మంచి కాలేజీలే ఉన్నాయండి. సో అవి కూడా అటానమస్లు అయినవి చాలా మంచి ఉన్నాయి, వాగ్దేవి లాంటివి అవి కూడా. సో వాటిల్లో కూడా మీరు వెళ్ళొచ్చు. కాకపోతే క్లాస్ వర్క్ అయితే జరుగుతుందా లేదా అని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను కనుక్కొని చెప్పలేను అవన్నీ కూడా మీకు. ఇక కొన్ని ఉన్నాయి. ఖమ్మంలో వచ్చేసరికి కొత్తగా చైతన్య వాళ్ళది, ఇంతకుముందు కిడ్స్ అనేవాళ్ళు, అది బాగానే ఉంది కాలేజీ, అటానమస్ అయింది అది కూడా. సో ఇక ఆ తర్వాత ఇంకా వచ్చేసరికి సత్తుపల్లి ఏరియాలో కూడా మంచిగా ఉన్నాయి. మరి అక్కడ క్లాస్ వర్క్ జరుగుతుందా లేదా అని మీరు కనుక్కొని వెళ్లాల్సి ఉంటుందండి. మంచి కాలేజీలో ఉన్నాయి అక్కడ కూడా. సో ఇక ఆ తర్వాత వచ్చేసరికి మీరు మాట్లాడుకుంటే హైదరాబాద్ లో ఇంకా వచ్చేసరికి కొంతమంది అడుగుతా ఉన్నారు, అవంతి ఇలాంటి కాలేజీలు ఎలా ఉంటాయి అంటే, అవంతి కాలేజీ బాగానే ఉంటుంది. తీగల కృష్ణారెడ్డి గారి కాలేజీ కూడా బాగానే ఉంటాయి. 2 క్యాంపస్లు ఉన్నాయి మరి. ఇంకా ఇబ్రహీంపట్నం ఏరియాలో వచ్చేసరికి కొన్ని ఉన్నాయి.
సో చాలా రోజులైంది, వాటి పేరు గుర్తులేదు కానీ నాకు. మీరు కనుక మెసేజ్ కామెంట్ చేసినట్టయితే నేను చెప్తాను. ఇది ఇంతవరకు వచ్చేసరికి తెలంగాణ వ్యాప్తంగా నాకు తెలిసినటువంటి మంచి కాలేజీలు అన్నమాట. ఇంకా ఇవి కాకుండా ఇంకా చాలా చాలా ఉన్నాయండి. నల్లమల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ అని, ఇవన్నీ కూడా క్లాస్ వర్క్లు జరుగుతాయండి. మీకు నాలెడ్జ్ కావాలంటే ఖచ్చితంగా క్లాస్ వర్క్ మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఇవాళ రోజున క్లాస్ వర్క్ లేకుండా చాలా తక్కువ కాలేజీలు ఉన్నాయి. ఎందుకంటే బయోమెట్రిక్ అటెండెన్స్ కనుక పెట్టి మధ్యలో పెట్టి తీసేశారు. ఒకవేళ ఈ సంవత్సరం మళ్ళీ ఇంప్లిమెంట్ చేసినట్టయితే అటెండెన్స్ కోసం మీరు ఖచ్చితంగా క్లాసులు జరిగినా జరగకపోయినా కాలేజీకి వెళ్ళి కూర్చోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇంకా వచ్చేసరికి ఈ కరీంనగర్ సైడ్ అడుగుతా ఉన్నారు, ఇంకా మహబూబ్ నగర్ ఇటు సైడ్ అవన్నీ కూడా అడుగుతా ఉన్నారు. సో హైదరాబాద్ లోనే ఎక్కువ కాలేజీలు ఉన్నాయి. ఇక ఏంటంటే నేను చెప్పేది, మీకు జాబులు వెతుక్కుంటూ చదువుకోవాలి అనుకుంటే, ఎక్కువ ప్లేస్మెంట్స్ కూడా కావాలనుకుంటే హైదరాబాద్ లో కొన్ని ఇప్పుడు చెప్పిన కాలేజీలు కానివ్వండి, ఇంకా మీకు తెలిసిన బెస్ట్ కాలేజీలు ఎవరని చెప్పినట్టయితే వాటికైనా వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు, బాగానే ఉంటాయి. ఓకేనా? సో ఎంఎల్ఆర్ ఐటీ లాంటివి కూడా, అవి కూడా బాగానే ఉన్నాయి. ఓకేనా? ఎంఎల్ఆర్ ఇంకా ఉన్నాయి, కొన్ని కొన్ని ఉన్నాయి, ఇవన్నీ సిఎంఆర్ అని. సో ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిన కాలేజీలు, అటానమస్ల కింద వాటి కింద ఉన్నప్పుడు సో అవి కూడా బాగానే క్లాస్ వర్కులకి అటెండ్ కావాల్సి ఉంటుందండి. సో కొన్ని కాలేజీలు నేను ఇక్కడ చెప్పలేకపోయాను, ఏంటంటే మరి క్లాసులు జరుగుతాయో లేవో నాకు తెలియదు. కాలేజీ చెప్పనంత మాత్రాన మంచి కాలేజీలు కాదని కాదు, ఇవి చెప్పినవి అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఇవి బెస్ట్ కాలేజీలు. మీరు వచ్చేసరికి ఫీజుల విషయాల్లో కానివ్వండి, క్లాస్ వర్క్ విషయాల్లో కానివ్వండి, ప్లేస్మెంట్ విషయాల్లో కానివ్వండి, వీటిలో కూడా ఇవి ఉంటాయి. ఇంకా చాలా మంది ఈ భద్రాద్రి, కొత్తగూడెం, పాలవంచ ఇటు సైడ్ కూడా అడుగుతా ఉన్నారు. మరి అవి క్లాస్ వర్క్లు జరుగుతాయో లేవో మీరు కనుక్కోండి. క్లాస్ వర్క్ వద్దు నేను జాబ్ చేసుకుంటా వెళ్తానంటే మీకు అనుకూలంగా ఉంటాయి. కాదు నాకు నాలెడ్జ్ క్యాంపస్ ప్లేస్మెంట్ కావాలంటే క్లాస్ వర్క్ సంబంధించిన కాలేజీలకు వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. పాలవంచ చూసుకుంటే అనుబోస్ కాలేజీ కూడా ఉంది అక్కడ. ఓకేనా? సో అది బాగానే ఉంది. ఇక కొత్తగూడెంలో వచ్చేసరికి అబ్దుల్ కలాం ఒకటి ఉంది, అది కూడా మీరు ఎంటెక్లు అందుట్లో చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసరికి పాలవంచలో ఇంకోటి ఉంది కేఎల్ఆర్ అని. మరి ఇవన్నీ కూడా మీకు క్లాస్ వర్క్లు మీరు తెలుసుకోవాల్సి ఉంటుందండి. అవి నాకు అంత గురి లేదు వాటి మీద. సో ఇంకా సత్తుపల్లి చెప్పాను కదా ఇందాక, 2 కాలేజీలు ఉన్నాయి అక్కడ కూడా, అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చు ప్రశాంతంగా. ఎందుకంటే వీటిలో 18 సీట్లు ఉంటాయి, ఎక్కువ డేర్ చేసి తీసుకోరు. అందులో 12 కౌన్సిలింగ్ లో ఉంటాయి, 6 మాత్రం మేనేజ్మెంట్ లో ఉంటాయండి. సో ఏంటంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది, తెలంగాణలో పిచ్చి కాలేజీలు అనేవి అసలు ఇవ్వ, అసలుగా అన్ని కూడా ఉన్నాయి, అన్ని కూడా బెస్ట్ కాలేజీలు. ఇంకా ఖమ్మంలో వచ్చేసరికి నాకు తెలిసి ఎస్బిఐటి కూడా బాగానే ఉంది, అది కూడా స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్, అది కూడా బాగానే ఉంది. ఆ 2 కాలేజీలే, ఆ 2 కాలేజీ నాకు తెలిసి. ఓకేనా? సో ఇంకా ఉన్నాయేమో కానీ నేను అంత ఇదిగా చెప్పలేను. సో ఓవరాల్గా అయితే ఇదండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.